సంవత్సరంలో పాతదనాన్ని వదిలేసి కొత్త జీవితానికి ఆహ్వానం పలికే రోజు అదే భోగి పండుగ. పాత బాధలు, పాత అలవాట్లు వదిలేసి కొత్త జీవితం ప్రారంభించటం. ఇది మకర సంక్రాంతికి ముందు రోజు వస్తుంది. ఆ రోజు నుంచి సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి మారుతాడు. పురాణాల ప్రకారం భాగవత పురాణంలో బృందావనంలో ప్రజలు ప్రతి సంవత్సరం వర్షదేవుడు అంటే ఇంద్రుడికి పూజలు చేసేవాడు. వర్షం పడి పంటలు పండాలి అనే నమ్మకం. అప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, మనకు అన్నం ఇచ్చేది ప్రకృతి, గోవులు, గిరులు. ఇంద్రుడికి భయంతో పూజ చేయాల్సిన అవసరం లేదు అని అంటాడు. గోవర్ధన పర్వతాన్ని పూజించడం మొదలు పెడతాడు. ఇంద్రుడు పూజని ఆపేస్తాడు. అది చూసిన ఇంద్రదేవుడు కోపంతో భారీ వర్షాలు కురిపించాడు. బృందావనం మునిగిపోయేలా చేశాడు. అప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలుతో ఎత్తి ప్రజల్ని రక్షించాడు. అప్పుడు ఇంద్రుని అహంకారం నశించిన రోజుగా భోగి పండుగ రోజు మనలోని చెడు దుఃఖాలను, బాధలను భోగి మంటల్లో వేసి నశింపజేస్తాయి. అలాగే బ్రహ్మ ముహూర్తం అత్యంత పవిత్ర సమయం. అగ్నిదేవుడు ప్రత్యేకంగా స్వీకరిస్తాడు. భోగి పండుగ రోజు పంట కోత పూర్తయ్యే సమయం. రైతుల కష్టం ఫలించిన రోజు. ప్రకృతి కృతజ్ఞతగా భోగి పండుగ చేసుకుంటారు. భోగి రోజున కష్టాలు, బాధలను వదిలేసి కొత్త జీవితాన్ని మొదలుపెట్టండి. అందరికీ భోగి శుభాకాంక్షలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీకృష్ణ.